హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలకు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే అంగన్వాడీ వ్యవస్థపై కొన్ని అత్యంత కీలకమైన మరియు దూరగామి ప్రభావం చూపే నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఒక సరికొత్త రూపురేఖలను, అత్యాధునిక హంగులను కల్పించింది. వాటిని ఈ మేరకు బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈ మార్పులు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల మీద అదనపు పని భారాన్ని మోపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సేవలను విస్తరిస్తున్న తరుణంలో అదే స్థాయిలో వారి కనీస వేతనాలను ఎందుకు పెంచడం లేదని అంగన్వాడీ యూనియన్లు క్షేత్రస్థాయిలో పనిచేసే టీచర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సర్వేలు చేయడం, పోషన్ ట్రాక్టర్ ట్రాకర్ వంటి యాప్‌లలో ప్రతిరోజు ఆన్‌లైన్‌లో డేటాను అప్‌లోడ్ చేయడం వంటి పనులతో వారు సతమతమవుతున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వంటి ప్రాథమిక బాధ్యతలతోనే వారు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ 2.0 అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ ఈ కేంద్రాలను కేవలం పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగా మాత్రమే కాకుండా ప్రాథమిక ఆరోగ్య స్క్రీనింగ్ కేంద్రాలుగా మార్చబోతోంది. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం బాల భరోసా అనే వినూత్న పథకాన్ని ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టింది. ఈ బాల భరోసా పథకం అమలు బాధ్యత అంగన్వాడీ టీచర్ల మీద పడటం వల్ల వారి దైనందిన విధుల్లో పని భారం గణనీయంగా అయితే పెరగనుంది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున బాధ్యతలను అప్పగిస్తున్నప్పుడు, దానికి అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయాలకు వేతనాలు పెంచేలాగా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కనీసం రాబోయే క్యాబినెట్ సమావేశంలోనైనా ఈ అదనపు పనికి అదనపు జీతం ఇచ్చేలాగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంగన్వాడీ టీచర్ల యూనియన్లు ఇప్పుడు ప్రభుత్వంపై తమ ఒత్తిడిని మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారు ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ మరియు విద్యాశాఖలకు సంబంధించిన ఇతర పనులను కూడా అదనంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని నమోదు చేయడం, మరోవైపు మాన్యువల్‌గా రికార్డులను నిర్వహించడం వల్ల వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బాల భరోసా పథకం అనేది వారికి మరో అదనపు భారంగా మారుతుంది. ఈ అదనపు సేవలను గుర్తించి వారికి గౌరవప్రదమైన జీవనానికి సరిపడా వేతనం అందేలాగా యూనియన్లు ప్రభుత్వంతో గట్టిగా చర్చలు జరపాలి. దశాబ్దాలుగా అంగన్వాడీ కేంద్రం అంటే మనకు కేవలం పౌష్టికాహారం, పాలు, గుడ్లు మరియు బాలామృతం పంపిణీ చేసే ప్రదేశంగానే తెలుసు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఈ కేంద్రాలు తమ రూపురేఖలను మార్చుకుని చిన్నారుల ప్రాణరక్షణ కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ అంగన్వాడీ 2.0 విప్లవం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఒక మైలురాయిగా అయితే నిలవనుంది. 5 ఏళ్ల లోపు పిల్లల్లో సహజంగా ఉండే శారీరక లోపాలు లేదా మానసిక వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించే గురుతర బాధ్యతను ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు అప్పగించారు. చిన్నతనంలోనే ఇలాంటి లోపాలను గుర్తిస్తే సరైన వైద్యం ద్వారా వాటిని సకాలంలో సరిదిద్దే అవకాశం ఉంటుంది. దీనికోసం అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ శిక్షణ కూడా ఇస్తోంది. అయితే ఒక వైద్య నిపుణుడు చేసే పనిని అంగన్వాడీ టీచర్ల చేత చేయిస్తున్నప్పుడు వారి వేతనం కనీసం రూ. 26,000 వరకు పెంచాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం రాబోయే బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి. చిన్నారులలో పౌషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరును పెంచడానికి మరియు వారికి రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో గత ఏడాది జూన్ నెలలో ఎగ్ బిర్యానీ పథకాన్ని వైభవంగా ప్రారంభించింది. ఇందులో ఎన్నడూ లేని విధంగా చిన్నారులకు ఇష్టమైన బిర్యానీని మెనూలో చేర్చడం వల్ల అంగన్వాడీలకు వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దీంతో పాటు సాధారణంగా బాలామృతంతో పాటు పోషక లోపాలు ఎక్కువగా ఉన్న బలహీన పిల్లలకు బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయడం వల్ల వేలాది మంది టీచర్లకు కొంత లబ్ధి చేకూరడమే కాకుండా ఆయా కేంద్రాలలో సో, అక్కడ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడ్డాయి. నేడు అంగన్వాడీ కేంద్రం అనేది ఒక సంపూర్ణ శిశు వికాస కేంద్రంగా ఎదిగింది. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వారికి క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించడం వంటి పనులను అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించే స్థాయికి ఈ వ్యవస్థ అయితే ఎదగడం గొప్ప అయినప్పటికీ దాని వెనుక ఉన్న టీచర్ల శ్రమను ప్రభుత్వం గుర్తించాలి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలు బంగారు బాట వేస్తున్నాయి. ఈ అంగన్వాడీ 2.0 ప్రయాణం రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అత్యంత వేగంగా అమలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇదే ఉత్సాహంతో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల సమస్యలను కూడా ఆయన పరిష్కరిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వంతో చర్చలకు ఒక అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. వివిధ రాజకీయ పార్టీలు మరియు కార్మిక సంఘాల మద్దతు తీసుకొని సానుకూల దృక్పథంతో చర్యలు జరిపి అంగన్వాడీ కార్యకర్తల ఆరోగ్య మరియు ఆర్థికేతర సమస్యలన్నిటినీ పరిష్కరించేలాగా కృషి చేయాలి. టీచర్లు మరియు ఆయాల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటేనే ఈ బాల భరోసా వంటి గొప్ప పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయి. అంగన్వాడీ వ్యవస్థ మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. సో, మరిన్ని తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.